నిన్నమన్న నేను చూసిన యాదవులకు గొర్రెలు ఇస్తాం, గౌడులు ఈదులు గీసుకోవాలి, మాదిగలు చెప్పులు కుట్టుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి, మా ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు 60 ఏండ్ల సుదీర్ఘమైన పోరాటాన్ని 1569 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఈ 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ యాదవులు గొర్రెలు పెంచుకోవడానిక, ముదిరాజులు చేపలు పట్టడానిక, గౌడన్నలు కళ్ళు తీసుకోవడానిక, మా బోయలు అనాథలయ్యి ఉద్యోగ ఉపాధి లేక వలసలు పోవడానిక? ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రతి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చు, కానీ కుల వృత్తులను చేతి వృత్తులను బలోపేతం చేసి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడితే వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది.